నీకు వస్తున్న శ్రమలను బట్టి కృంగిపోమాకు. నీకు ఈ దుఃఖము కొంచెము కాలమే ఉంటుంది. బంగారము అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడినట్లు నీవు ఈ శ్రమలనే కొలిమిలో కాల్చబడుతూ ఉన్నావు. ఈ శ్రమను సహించిన వాడు ఎంతో ధన్యుడు. ఉజు దేశములో ఎంతోమంది ప్రజలున్నారు, కానీ దేవుడు యోబును మాత్రమే ఎన్నుకున్నాడు. యోబు గురించి సాతానుతో దేవుడు గొప్ప మాట చెప్తాడు. నా సేవకుడైన యోబుని చూసావా? అతడు ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతడు చెడును విడిచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పిన తరువాత యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఆ యొక్క శ్రమల కొలిమిలో కాల్చబడతాడు. కానీ తట్టుకుని నిలబడి దేవుని మహిమపరిచి రెండంతలుగా యోబు దీవెనలు పొందుకుంటాడు దేవుని నుండి. నీవు కూడా తట్టుకుని నీ శ్రమలో దేవుణ్ణి మహిమపరచు. నీ యొక్క శోధన నుండి దేవుడు విడిపించడమే కాకుండా నీ విశ్వాసం అనే శోధనల చేత పరీక్షకు నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగునంట. దీనికంటే భాగ్యం ఏదైనా ఉందా నీకు? ఆమేన్.